హాయ్ ఫ్రెండ్స్, నానిస్ టెక్ న్యూస్ ఎపిసోడ్ 325కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటనేది చకచక చూసేద్దాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మన నోకియా నుంచి నోకియా 8.1 అలాగే నోకియా 5.1 ప్లస్ ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ ఇప్పుడు రోల్ అవుట్ అయితే అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ రెండు మొబైల్స్లో ఏదో ఒక మొబైల్ వాడుతున్నట్టయితే సో చెక్ చేసుకోండి, మీకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ అయితే అప్డేట్ వచ్చి ఉంటుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి OnePlus నుంచి OnePlus 3 అండ్ OnePlus 3T రెండు మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ పై హైడ్రోజన్ ఓఎస్తో బీటా వర్షన్ వచ్చి నెక్స్ట్ వీక్ వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. దాని తర్వాత వచ్చేసరికి వీళ్ళు ఆక్సిజన్ ఓఎస్తో మనకి ఈ బీటా వర్షన్ అయితే ఆండ్రాయిడ్ పైతో రాబోతుంది అనమాట. సో దీనికి వచ్చేసరికి వీళ్ళు గూగుల్ సిటిఎస్ అంటే మనకి కంఫర్టబిలిటీ టెస్ట్ షూట్ అనమాట. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు టెస్ట్ చేస్తే కొన్ని ఎర్రర్స్ వచ్చినట్టు అయితే తెలుస్తుంది. సో మనకి త్వరలో వచ్చేసరికి ఇందులో మనకి ఆండ్రాయిడ్ పై బీటా వర్షన్ అయితే చూడడానికి ఉంటుంది అనమాట, ఆక్సిజన్ వాయిస్ లోను అలాగే హైడ్రోజన్ వాయిస్ లోను. తర్వాత న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో రెనో బ్రాండ్ లో మొబైల్స్ ని తీసుకురాబోతుందని చెప్పి మనం గతంలో టెక్ న్యూస్ అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు దీనికి సంబంధించి మనకు ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి బ్రెజర్ లెస్ లోను కింద వచ్చేసరికి మనకి ఏదైతే బాటమ్ సైజ్ ఉండో బాటమ్ సైడ్ వచ్చేసరికి చింతు అయితే మనకి మొబైల్ అయితే ఈ విధంగా ఆఫ్ మొబైల్ అనుకోవచ్చు. సో ఈ విధంగా అయితే దర్శనం అయితే ఇస్తుంది. సో వీళ్ళు వచ్చేసరికి ఈ రెనో బ్రాండ్ లో మొత్తం 6 డివైస్లను అయితే తీసుకురావచ్చు అని తెలుస్తుంది. అంటే 6 వేరియంట్స్ అని అయితే తీసుకురావచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. ఏప్రిల్ 10వ తారీఖున ఈ మొబైల్స్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇందులో కనుక చూసుకుంటే మనకి 710 ప్రాసెసర్ నుంచి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వరకు మనం ఈ 6 వేరియంట్లు అయితే చూడొచ్చు అని చెప్పి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. సో చూద్దాం మనకి వీళ్ళు రెనో బ్రాండ్తో ఎలాంటి అద్భుతాన్ని చేస్తారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి వోడాఫోన్ నుంచి వోడాఫోన్ వచ్చేసరికి 100% క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే తీసుకొచ్చింది. మనం 99 అలాగే వచ్చేసరికి 399 458 509 ఈ 4 ప్యాకేజీలో మనం ఏదైనా ఒకటి రీఛార్జ్ చేయించుకున్నట్టయితే మనకి 100% క్యాష్ బ్యాక్ అయితే అంటున్నారు. 100% క్యాష్ బ్యాక్ అంటే మీరు ఒకేసారి అమౌంట్ వచ్చేస్తుంది అనుకోవడానికి ఏం లేదు. మనకి వీళ్ళు వచ్చేసరికి ఓచర్స్ ఇస్తారు, 50 రూపీస్ ఓచర్స్. సేమ్ ఏదో రకంగా అయితే జియో ఇస్తూ ఉంటుందో సో అదే రకంగా వీళ్ళు కూడా 50 రూపీస్ ఓచర్స్ అయితే ఇస్తారు. నెక్స్ట్ మనం మళ్ళీ రీఛార్జ్ చేయించుకునేటప్పుడు ఆ 50 రూపీస్ ఓచర్ని మీరు రిడీమ్ చేసుకుంటే ఒక 50 రూపాయలు మీ రీఛార్జ్ మీద తగ్గుతుంది. సో వీళ్ళు కొత్తగా ఈ ప్లాన్ తెచ్చింది అంటూ ఏం లేదు, ఆల్రెడీ జియో తీసుకొచ్చిన ప్లాన్నే వీళ్ళు వచ్చేసరికి వీళ్ళు దాంట్లో పెట్టుకున్నారనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి నోబియా నుంచి నోబియా రెడ్ మ్యాజిక్ సిరీస్ లో గేమింగ్ మొబైల్స్ తీసుకొస్తూ ఉంటుంది కదా. సో ఇప్పుడు వచ్చేసరికి రెడ్ మ్యాజిక్ 3 ఈ మొబైల్ సంబంధించి మనకి కొన్ని కీ స్పెక్స్ అయితే బయటకు అయితే వచ్చినాయి. ఇందులో కనుక చూసుకుంటే వీళ్ళు స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 12 GB ర్యామ్తో అయితే వస్తుందట. ఇంటర్నల్ స్టోరేజ్ ఎంత అనేది అయితే మనకి ఎక్కడైతే తెలియట్లేదు. ఇక అలాగే మనకి ఇందులో డిస్ప్లే రీఫ్రెష్ రేట్ కనుక చూసుకుంటే 120 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది అంటున్నారు. ఇప్పుడు మనం వాడే ఏవైతే మొబైల్స్ డ్రైవ్ ఇందులో వచ్చేసరికి 60 Hz వరకు మనకి డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో వచ్చేసరికి మనకి ఐ ప్రొటెక్షన్ ఫీచర్ను కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నారు అనమాట. మనకి హానికరమైన కిరణాలు మన కళ్ళకి తాకుండా ఉండడానికి ఐ ప్రొటెక్షన్ అయితే తీసుకొస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మనకి 4D షాక్ వైబ్రేషన్ మోటార్ను కూడా ఇందులో అయితే అమర్చబోతున్నారు. మనం గేమ్స్ ఆడేటప్పుడు మనకు ఒక షాక్ ఫీలింగ్ అయితే వస్తుంది వైబ్రేషన్ తో. అలాగే మనకి DTS 7.1 సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో అయితే తీసుకురాబోతున్నారు. అలాగే బ్యాటరీ చూసుకుంటే 3800 mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, లిక్విడ్ డ్యూయల్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇందులో అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే వీళ్ళు మార్కెట్ వచ్చేసరికి 30 నుంచి 40 మధ్యలోనే వీళ్ళ మార్కెట్ ఉందంట. సో అందువల్ల వీళ్ళు వచ్చేసరికి 30 నుంచి 40 మధ్యలోనే మొబైల్ ప్రైస్ కూడా ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. సో చూద్దాం, మనకి మంచి స్పెక్స్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. బట్ వచ్చేసరికి దీన్ని ఇండియాలోకే తీసుకురారు వీళ్ళు. సో ఇండియాలోకి ఇలాంటి స్పెక్స్తో తీసుకొస్తే ఏమైనా బెటర్గా ఉంటుంది, కానీ ఏయో పిచ్చి గేమింగ్ మొబైల్స్ని తీసుకొచ్చి హై రేట్ ప్రైజెస్ పెడితే మాత్రం కొంచెం కష్టమే. తర్వాత న్యూస్ వస్తారు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఐప్యాడ్ మినీ 2019 అలాగే యాపిల్ ఐప్యాడ్ ఎయిర్ 2019 ఈ రెండు ఐప్యాడ్లు వచ్చేసరికి ఈ రోజు అయితే లాంచ్ చేసింది. ఇందులో ఒక్కొక్క దాంట్లో 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చింది. ఒకటి వైఫై వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి సిమ్ వేరియంట్ అనమాట, అంటే సెల్యులర్ వేరియంట్. ఏదైతే ఐప్యాడ్ ఎయిర్ 2019 మోడల్ ఉందో ఇందులో వచ్చేసరికి మనకి యాపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా తీసుకొచ్చింది అనమాట. ఇక వీటి స్పెక్స్ కనుక చూసుకుంటే ఎయిర్ స్పెక్స్ చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి 10.5 ఇంచెస్ అయితే ఉంటుంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే అనమాట. సో IPS LCD డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా మనకి ఇందులో స్టోరేజ్ కనుక చూసుకున్నట్టయితే 64 GB నుంచి 256 GB వరకు మనకి స్టోరేజ్లో అయితే అవైలబుల్ ఉంటుంది. ర్యామ్ ఎంత ఉంటుంది అనేది వీళ్ళైతే చెప్పరు. ఇంక ఇందులో ప్రాసెస్ చూసుకుంటే వీళ్ళు ఓన్ ప్రాసెసర్ A12 బయోనిక్ చిప్ని అయితే యూజ్ చేశారు. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 7 మెగాపిక్సెల్ ఉంటుంది. మనకి iOSతో ఏమైతే లేటెస్ట్ iOS ఇది మనకి అవుట్ ఆఫ్ బాక్స్ అయితే లభిస్తుంది. బ్యాటరీ ఎంత అనేది కూడా వీళ్ళు మనకి చెప్పరు కదా. సో ఇదే రకంగా ఉంటుంది. ఇందులో ఇంకో వేరియంట్ వచ్చేసరికి సెల్యులర్ వేరియంట్, దీనికి వచ్చేసరికి మనకి సిమ్ కార్డ్ ఫీచర్ కూడా ఉంటుంది అనమాట. సో ఇంతే డిఫరెన్స్. ఇంకా యాపిల్ మినీ కనుక చూసుకుంటే దానికి కూడా మనకి స్పెక్స్ సేమ్ ఇలా ఉంటాయి. బట్ వచ్చేసరికి డిస్ప్లే సైజ్ కనుక చూసుకుంటే మనకి 7.9 ఇంచెస్ ఉంటుంది. ఇందులో కూడా మనకి సెల్యులర్ వేరియంట్, వైఫై వేరియంట్ అయితే లభిస్తుంది అనమాట. ఇంకా వీటి ప్రైజెస్ కనుక చూసుకుంటే యాపిల్ మినీ స్టార్టింగ్ ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే US ప్రైస్ మన ఇండియన్ ప్రైస్ తో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే 34,900 అంటే దగ్గర 35,000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. మనకి మినీ నుంచి చూసుకుంటే 64 GB వైఫై వేరియంట్. సో అక్కడ నుంచి మనకి ప్రైజెస్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనకి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారు, ఎంత ప్రైస్ లో తీసుకొస్తారు అనేది మాత్రం ఇంకా డీటెయిల్స్ అయితే లేవు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన రెడ్మీ నుంచి రెడ్మీ ఎయిర్
ఎయిర్ డాట్స్ వచ్చేసరికి నిన్న చైనాలో అయితే లాంచ్ చేసింది. నిన్న ఈ న్యూస్ అయితే స్కిప్ అయిపోయింది మన దాంట్లోంచి. సో వీళ్ళు ఇక్కడ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి చాలా అద్భుతమైన ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో వాళ్ళు అక్కడ చూసుకుంటే చైనాలో దీన్ని 99.9 యువాన్ అయితే పెట్టారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 1000 రూపీస్ అనమాట. 1000 రూపాయలకి అయితే వీళ్ళు అక్కడ ఈ ఎయిర్ డాట్స్ని అయితే తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా పనిచేస్తుంది. అంటే మనకి వచ్చేసరికి సిరి, యాపిల్ కనెక్ట్ చేసామంటే సిరి, అలాగే మనకి ఆండ్రాయిడ్ మొబైల్ కనెక్ట్ చేసామంటే గూగుల్ అసిస్టెంట్, ఈ రెండు అయితే మనకి పనిచేస్తాయి అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసరికి మనకి 300 mAh బ్యాటరీ అయితే మనకి ఇందులో కేసులో అయితే ఉంటుంది. సో మనం ఒకసారి ఛార్జ్ పెట్టామంటే 1.5 hours ఛార్జ్ అవ్వడానికి అయితే పడుతుంది అనమాట. సో మనకి 2 hours వరకు మనకి ప్లేబ్యాక్ టైం అయితే వస్తుంది అంటున్నారు. సో ఈ విధంగా అయితే వీటిని అయితే 1000 రూపాయల్లోనే వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. మరి ఇలాంటి మన ఇండియాలో వీళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో, అసలు తెస్తారా లేదా అనేది కూడా తెలియట్లేదు. సో ఒకవేళ తెచ్చిన రేట్ కూడా ఎక్కువ పెట్టవచ్చు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ M30 మొబైల్ వచ్చేసరికి థర్డ్ టైం ఈరోజు అమెజాన్లో మళ్ళీ సేల్లోకి అయితే తెచ్చింది. ఇప్పుడు కూడా మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ సేల్ వచ్చేసరికి 21వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ నెక్స్ట్ సేల్ అయితే స్టార్ట్ కాబోతుంది. అలాగే మనకి రియల్మీ 3 ఈ మొబైల్ కూడా వచ్చేసరికి ఈ రోజు మనకి ఫ్లిప్కార్ట్లో అయితే సేల్లోకి అయితే వచ్చింది. సో ఇది కూడా ఇక్కడ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. మళ్ళీ మనకి నెక్స్ట్ సేల్ వచ్చేసరికి 26వ తారీఖున మళ్ళీ మనకి నెక్స్ట్ సేల్ అయితే ఉందన్నమాట ఫ్లిప్కార్ట్లో. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ A20 ఈ మొబైల్ వచ్చేసరికి రష్యాలో వీళ్ళు ఈ రోజు అయితే లాంచ్ చేశారు. సో ఏదైతే A20 ఉందో, A20 కానివ్వండి, మనకి ఇక్కడ లాంచ్ అయిన ఏదైతే A10 ఉందో, A10కి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు స్పెక్స్ పరంగా చూసుకుంటే. డిస్ప్లే వచ్చేసరికి ఇందులో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వాడారు A20లో. ఇక్కడ ఏదైతే A10 ఉందో, A10లో వచ్చరికి IPS LCD డిస్ప్లేని అయితే వాడారు. ఇవే మనకి డిఫరెన్స్ అయితే ఉంటాయి. మనకి ప్రాసెసర్ పరంగా కెమెరా చూసుకుంటే మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకసారి స్పెక్స్ అయితే చెప్తాను. సో ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.4 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి సూపర్ AMOLED డిస్ప్లే అనేది ఉంటుంది. ఇది మనకి HD+ డిస్ప్లే, ఫుల్ HD అయితే కాదు, వాటర్ డ్రాప్ నాచ్ తో అయితే ఈ డిస్ప్లే అయితే వస్తుంది. అంటే వీళ్ళు ఇన్ఫినిటీ V అని చెప్పి దీన్ని అయితే పిలుస్తున్నారు కదా, అలాగనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 32 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. 512 GB వరకు మనం మెమరీ కార్డ్ పెట్టుకుని ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. ఇక ప్రాసెసర్ చూసుకుంటే Exynos 7884 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి A10 లో కూడా యూజ్ చేశారు. ఇక రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 13 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 5 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4000 mAh బ్యాటరీ అయితే ఉందన్నమాట. ఇది రష్యాలో మనకి రష్యన్ కరెన్సీని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే మనకి 15,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టారని చెప్పాలి. సో అదే 15,000 రూపాయలకి ఇక్కడ చూసుకుంటే మనకి M30 వస్తుంది, దీనికన్నా బెటర్ స్పెక్స్తో. సో వీళ్ళు మనకి ఇండియాలో వచ్చేసరికి కొంచెం ప్రైజెస్ తక్కువ తీసుకొచ్చి ఇతర కంట్రీల్లో మాత్రం కొంచెం ప్రైజెస్ ఎక్కువలోనే అమ్మేస్తున్నారు అర్థమవుతుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి ఒప్పో AX5s ఈ మొబైల్ తీసుకురాబోతుందని గతంలో నేను టెక్ న్యూస్లో అయితే చెప్పాను కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించి మనకి కంప్లీట్ స్పెక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.2 ఇంచెస్ ఉంటుంది. ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి HD+ డిస్ప్లే ఉంటుంది అనమాట. ఇక స్టోరేజ్ చూసుకుంటే 64 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 3 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఒకసారికి 13 మెగాపిక్సెల్, ఇంకోసారికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియోతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 4230 mAh బ్యాటరీ అయితే ఉంది. ఈ మొబైల్ని ఎప్పుడు తీసుకొస్తారంటే మనకి ఏప్రిల్ నెలలో తీసుకురావచ్చు అని చెప్పేసి సమాచారం అయితే ఉంది. సో చూద్దాం మనకి ప్రైస్ ఎంత పెడతారనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి హువావే వచ్చేసరికి హానర్ బ్రాండ్ని ఇప్పుడు రష్యాలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా సమాచారం అయితే ఉందన్నమాట. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి వీళ్ళు హానర్ 10i అయితే అక్కడ లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మనకి ఫుల్ స్పెక్స్ కూడా బయటకు అయితే వచ్చినాయి. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే 6.21 ఇంచెస్ 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD+ డిస్ప్లే అనేది ఉండబోతుంది. ఇంకా స్టోరేజ్ చూసుకున్నట్టయితే 128 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 4 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే కిరిన్ 710 ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఇక్కడ మనకి రేర్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఒకటోసరికి 24 మెగాపిక్సెల్, ఇంకోటోసరికి 8 మెగాపిక్సెల్, మరొకటిసరికి 2 మెగాపిక్సెల్. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకి 32 మెగాపిక్సెల్ ఉండబోతుంది. ఆండ్రాయిడ్ పైతో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 3400 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఈ మొబైల్ వచ్చేసరికి వీళ్ళు హానర్ సబ్ బ్రాండ్ కింద రష్యాలో అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో త్వరలో వచ్చేసరికి మనకి రష్యాలోని ఏదైతే హువావే స్టోర్స్ ఉంటాయో అక్కడ వచ్చేసరికి మొబైల్ అయితే సేల్ లోకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి షోమీ నుంచి షోమీ రెడ్మీ గో ఈ మొబైల్ వచ్చేసరికి ఈ రోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ ఆల్రెడీ గతంలో మనకి స్పెక్స్ అయితే తెలుసు, బట్ వచ్చేసరికి ఈ రోజు లాంచ్ చేసింది కాబట్టి స్పెక్స్ ప్రైస్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఈ మొబైల్ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి 5 ఇంచెస్ ఉంటుంది. ఇది HD డిస్ప్లే, మనకి ఫుల్ HD అయితే కాదు. ఇది మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియోతోనే ఈ డిస్ప్లే అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ చూసుకుంటే 8 GB ఉంటుంది, ర్యామ్ చూసుకుంటే 1 GB ఉంటుంది. ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ కెమెరా చూసుకుంటే మనకి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1 గో ఎడిషన్తో ఇది మొబైల్ అయితే వస్తుందన్నమాట. సో అంటే మనకి రెడ్మీ నుంచి వచ్చిన మొట్టమొదటి గో ఎడిషన్ మొబైల్ ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక బ్యాటరీ చూసుకుంటే 3000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. సో ఇంక ఈ మొబైల్ ప్రైస్ కనుక చూసుకుంటే 4499 రూపాయలు అయితే మన ఇండియాలో అయితే పెట్టారు. అంటే దగ్గర 4500. మార్చి 22వ తారీఖు నుంచి ఈ మొబైల్ని ఫ్లిప్కార్ట్లోను అలాగే mi.com వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. సో 4500 పెట్టి మీరు కొనుక్కోవాలనుకుంటే మీకు జస్ట్ ఒక స్మార్ట్ ఫోన్ కావాలి, మనకి
రెడ్ బటన్, గ్రీన్ బటన్, వాట్సాప్ స్టేటస్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ తీసుకోవచ్చు. కాకపోతే అంతకుమించి మీరు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి ఉండదు. ఒక క్యాండీ క్రష్ కానివ్వండి, ఒక సర్వే సర్ఫర్స్ కానివ్వండి, అంటే ఒక టెంపుల్ రన్ కానివ్వండి, ఇలాంటివి ఆడడానికి కూడా మనకి ఇదైతే ల్యాగ్ ఎక్కువ ఉంటుంటుంది. ఇది గో ఎడిషన్తో వచ్చిన మొబైల్ అనమాట. సో మనకి 1 GB ర్యామ్, 8 GB ఇంటర్నల్ స్టోరేజ్, మీరు ఎక్కువగా అయితే ఏమి స్టోరేజ్ అయితే చేసుకోలేరు. ఎక్కువ యాప్స్ కూడా దీనికైతే ఉండవు. నన్ను అడిగితే 4,000 లోపు తీసుకురావాలి. నేను ఆల్రెడీ గతంలో కూడా మీకు టెక్నిక్స్ చెప్పాను. వీళ్ళు గో ఎడిషన్లో మొబైల్ తేవాలంటే 4,000 లోపు తీసుకురావాలి. 5,000 పెడితే మనకు 2 GB ర్యామ్, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో మొబైల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో వీళ్ళు ఆలోచించుకుంటే బాగుండేది. సో అలాగే వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ మనకి ఎంఐ పేని కూడా వీళ్ళైతే ఇండియాలో లాంచ్ చేశారనమాట. ఈ ఎంఐ పే అనేది 2016లో ఆల్రెడీ వీళ్ళు వచ్చేసరికి చైనాలో అయితే లాంచ్ చేశారు. సో ఇది ఒక పేమెంట్ యాప్ అనమాట. ఏ రకంగా అయితే మనం గూగుల్ తేజ్, ఇప్పుడు మనకి గూగుల్ పే ఉంది కదా వాడుతున్నాం, అలాగే ఫోన్పే, పేటిఎం ఎలాగైతే డబ్బులు ట్రాన్సాక్షన్కి వాడుతుంటాం అదే రకంగా అయితే ఇది పనిచేస్తుంది. వీళ్ళు ఇక్కడ మన ఇండియాలోకి వచ్చేసరికి యూపీఐ సహాయంతో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. వీళ్ళు ఐసిఐసిఐతో అయితే పార్ట్నర్షిప్ కలుపుకున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఏ కాకుండా ఇంకొన్ని యూపీఐ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా వీళ్ళు పార్ట్నర్షిప్ కలుస్తామని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో షౌమీ పేమెంట్ యాప్ అంటే కొంచెం నమ్మడం కొంచెం కష్టం, చైనాది కదా అది. సో యాప్ వచ్చేసరికి సో ఎంతమంది దీన్ని ఆదరిస్తారనేది చూడాలి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరా. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మా ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.